అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే యా కుందేందు తుషార హార ధవలాం యా శుభ్రవస్త్రావృత కని విని ఎరగని రీతిలో మరి అద్భుతమైన కార్యక్రమాన్ని చేస్తూ విద్యార్థుల్లో నిబిడీకృతమైన అంతర్గత శక్తుల్ని వెలికి తీసి రేపటి సమాజానికి దేశానికి కొన్ని కోట్ల క్షణాలు కాపాడు ఉత్తమ పౌరుల్ని తీర్చిదిద్దుతున్న మరి ఆత్రేయ పాఠశాల యాజమాన్యానికి ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి సాధారణ స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా మరి మా పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని మరి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నాయకులను మహిళా తల్లులను తర్వాత ఆర్మూర్ డివిజన్లో ఇటీవల మరి నిన్ననే పుల్లు పోసుకున్న మరి అంతర్జాతీయ మహిళా కమిటీ ఏర్పాటు చేయడం ఇక్కడి నుంచి ప్రారంభం కావడం మరి చాలా సంతోషదాయకం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ పేరు పేరున మరి ఆత్రేయ యాజమాన్యం ఆత్రేయ పాఠశాల పక్షాన మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళ అనేది సృష్టికి మూలం, కుటుంబానికి వెలుగు, సమాజానికి శక్తి, తల్లి ప్రేమగా, అక్కా చెల్లెళ్ళ స్నేహంగా, గురువుల మార్గదర్శకత్వంగా ప్రతి అడుగులో మహిళలు మన జీవితాల్లో వెలుగులు నింపుతూ ఉంటారు. ధైర్యం, సహనం, త్యాగం, సేవ అనే విలువలకు ప్రతిరూపంగా నిలిచే మహిళలు ప్రతి రంగంలో తమ ప్రతిభతో ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రతి మహిళకు గౌరవ వందనం. మరి వారు గౌరవం, సమానత్వం, అవకాశాలు కలిగే సమాజాన్ని నిర్మించుకుందాం. మహిళల శక్తిని గౌరవిద్దాం. వారి విజయాలను సంబరంగా జరుపుకుందాం. మరి ఈ సందర్భంగా మహిళలందరికీ మరి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తుంది మరి ఆత్రేయ పాఠశాల వేదిక. అమ్మగా ప్రేమను పంచే అమృత స్వరూపిణి మహిళ, అక్కగా ఆదరించి నిలిచే ఆప్యాయత మహిళ, చెల్లెగా చినుకుల్లా చిరునవ్వులు చిమ్మే సౌమ్యత్వం మహిళ, భార్యగా జీవితాన్ని బలమైన ఆధారం మహిళ, తల్లితనంతో కుటుంబానికి వెలుగులు నింపుతూ, ధైర్య సాహసాలతో సమాజానికి దారి చూపుతూ, కష్టాల్లో చిరునవ్వుతో ముందుకు సాగుతూ అపారమైన శక్తిని ప్రతిరూపమే ఈ మహిళ. సృష్టికి మూలం, సాహసానికి చిహ్నం, సహనానికి ప్రతీక, ప్రేమకు నిలయం. అలాంటి ప్రతి మహిళకు వందనాలు అర్పిస్తూ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మరి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మరి ఈనాటి కార్యక్రమానికి యాంకరింగ్ చేయాల్సిందిగా మరి నరేష్ సార్ను వేదిక దగ్గరికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సార్, వెల్కమ్ టు ద డైస్. చాలా బాగా మాట్లాడుతున్నారు మీరేం ఓకేనా చరణ్ సార్? ఎందుకంటే ఒక చిన్న మాట చెప్పచ్చు. ఎందుకంటే హనుమంతుడు ముందు కుప్పిగంత అంతా చూడండి. ఇక్కడ పెద్ద పెద్ద చరణ్ సార్ కానీ, జిన్నా నరార్ సార్ కానీ, వనజ మేడం కానీ ఇంత పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. ఓకే, శుభ సాయంత్రాన అందరికీ ఆత్మీయ సుస్వాగతం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఒకరోజు ముందుగానే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం గొప్ప విషయం. ముఖ్యంగా మొట్టమొదటిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ యొక్క ఆత్రేయ స్కూల్ డైరెక్టర్ అయినటువంటి మాధురి మేడం గారికి మొట్టమొదటిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీరు మిమ్మల్ని గౌరవించుకున్నట్టు కాదమ్మా, మీరు స్టేజ్ మీదకి రావాలి. అలాగే
మహిళా జాగృతి జిల్లా అధ్యక్షురాలైనటువంటి వనజ గారికి మరియు ఇతర నాకు అందరి పేరు తెలియదు కాబట్టి వేదిక పైన ఉన్నటువంటి మహిళా సోదరి వాళ్ళందరికీ మహిళా నాయకులందరికీ కూడా పేరు పేరున నేను అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మనం చూసినట్టయితే స్వాతంత్రం వచ్చిన కొత్తలో మహిళలు చాలా ధన్యవాదాలు సార్. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మహిళల దినోత్సవం సందర్భంగా నిన్న మేము వనజక్క ఇట్లా ఒకటి మీటింగ్ పెట్టి ప్రతి ఒక్కరికి ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మనం చెయ్యాలా లక్ష్మి అని మాకు కాల్ చేసి తిమ్మాపూర్ నుంచి బద్దం సునీత గారు, మేస్త్రి లక్ష్మి అనే నేను, గురుపక్క గారు వీళ్ళందరికీ కాల్ చేసి ఆరమూరు రప్పియడం జరిగింది. రప్పించిన తర్వాత ఒకటి మనం చెయ్యాలి, ఎందుకు మనకి ఇంత తెలివి ఉండగా కూడా మనం ఎందుకు ఉపయోగించుకోవద్దు అని మీటింగ్ పెట్టుకొని మాట్లాడడం జరిగింది. అదేవిధంగా నిన్న పెట్టుకున్న తర్వాత లక్ష్మణ్ అన్న, శివన్న కూడా మాకు ఉమేష్ తమ్ముడు అతను కూడా వచ్చి మేము ఉంటాం అక్క మెయిన్గా ఏం ప్రాబ్లమ్స్ అయినా కానీ మీరు ధైర్యంగా ముందుకెళ్ళుండ్రే అని మాకు ఉత్సాహం ఇచ్చి ఇంకా ఉండి మేము నడిపిస్తాము, మీరేం టెన్షన్ పడకుండా అని చెప్తే మేము నిన్న ఒక సంఘము అది చేసుకోవడం జరిగింది, మహిళా జాగృతి సంఘం అని. సార్ నాకు తెలిసిన విధం ఏంటంటే మహిళలే వంటింటికి పరిమితం కాదు అని నా యొక్క ఒపీనియన్. సార్ నేను చిన్నప్పుడు నేను ఒక సైకిల్ దొక్కేదాన్ని తిమ్మాపుల్రా, మా చిన్న పల్లెటూరు. సైకిల్ దొక్కితే ఇదేంటి నువ్వు లాగా సైకిల్ దొక్కుతుంది ఈ అమ్మాయి అని ఎగతాళి చేసేవాడు. ఇప్పుడు అట్లాంటిది నేను తిమ్మాపుల్రా ఫస్ట్ సార్ నేనే స్కూటీ నేనే స్కూటీ నడిపించిన తర్వాత సార్ ఇంటింటికి 2 స్కూటీలు ఉన్నాయి సార్ తిమ్మాపుల్రా, ఇంటింటికి. ఇప్పుడు నేను కార్ డ్రైవింగ్ నేర్చుకున్నా, కార్ లైసెన్స్ కూడా ఇష్టం సార్. ఎందుకు మనం చెయ్యొద్దు? మనం ఏమైనా తప్పు చేస్తున్నామా? మనం మంచి పని చేస్తున్నాం కదా అని ఈరోజు నేను ముందుకు వచ్చి వనజతో కూడా నేను చెప్పడం జరిగింది. అక్క మనకు ఇంత ఉండి కూడా మనం ఎవరికన్నా హెల్ప్ లేని హెల్ప్ చేద్దాము, ప్రతి మనిషికి ధైర్యం నింపుదాము, ప్రతి ఆడవాళ్ళలో ధైర్యం నింపుదామని మేము ఒక 11 మంది ముందుకు వచ్చడం జరిగింది. నిన్న ఈ సంఘము ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. ఈ అందరికీ నమస్కారం. ఓకే సార్. నేను నమ్మే సిద్ధాంతం అర్ధనారీశ్వర తత్వం. అర్ధనారీశ్వర తత్వం సగభాగం, స్త్రీ అయినా పురుషుడైనా. ఒక స్త్రీ ఇప్పుడు ఇక్కడ మైకు పట్టినాం లేదా ఇంతమంది స్త్రీలం బయటకు వచ్చినాము అంటే తండ్రో సోదరుడో కొడుకో అన్నదమ్ముడో ఒక నేస్తాము మీలాంటి వారు నడిపియడం వలననే ఆనాడు వంటింట్లో ఉన్న మేము బయటకు వచ్చి సమస్తం భూమి నుండి ఆకాశం వరకు నేల నుండి నింగి వరకు అన్న సిద్ధాంతాన్ని నిరూపిస్తున్నామంటే మగవాడి సపోర్ట్ లేనిదే ఇక్కడ ఏ ఆడది కూడా గడప దాటి బయటకు రాదు. ఆ కృతజ్ఞత భావంతో ప్రతి స్త్రీలకి నా అభ్యర్థన ఏంటంటే వాళ్ళు లేనే మనం లేం కాబట్టి వాళ్ళ యొక్క ప్రేమ ఆదరణ వాళ్ళ యొక్క అండదండలతోనే ఇక్కడి వరకు వచ్చిన విశ్వాసంతో వాళ్ళకి కావాల్సిన మన ప్రేమ ఆప్యాయతని పంచుతూ వసుదైక కుటుంబంగా అందరం సాగుదామని సభాపూర్వకంగా సహృదయంగా అందరి సోదరీమణులని విజ్ఞప్తి చేస్తున్నాను. సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. ధన్యవాదాలు. కానీ ప్రోగ్రామ్ చేద్దాం సార్, ఇట్లా చేసుకుంటాం, మాకు ప్లేస్ లేదు అని అనగానే అయ్యో మా స్కూల్లో చేసుకోండి అని మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. నేను పిలవగానే వచ్చిన పాత్రికేయులు సందీప్ గారు వాళ్ళందరి పేరున కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే మేము ఒక సంఘము అనేది మేము ఏర్పాటు చేసుకున్నాము. ఎందుకంటే ఇంతవరకు దాకా ఒకటి ఉండే, ఇప్పుడు ఏ పార్టీకి సంబంధం లేదు, మేము పార్టీలకు అతీతంగానే జాగృతి మహిళా సంఘం అని ఒకటి మేము స్థాపించుకున్నాము, రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. ప్రత్యేకించి పాత్రికేయులకు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ నుంచి ఏం లేదు, మేము ఏది చేసినా కానీ ఖచ్చితంగా అదే సంఘం పేరు మీదనే మేము చేస్తాం. కాబట్టి దయచేసి మా కోఆపరేషన్ చేయాలని మా బాడీ మెంబర్స్ మొత్తం ఇక్కడ ఉన్నారు. ఈ బాడీ మెంబర్స్ను మీరు దృష్టిలో పెట్టుకొని నేను వచ్చినా నేను రాకున్నా మా అక్క చెల్లెలు ఎవ్వరు వచ్చినా కానీ మీరు ఖచ్చితంగా కోఆపరేషన్ చేయాలని నేను ఒకసారి నమస్కరించి మీకు చెప్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి చరణ్ రెడ్డి సార్కు మమ్మల్ని సన్మానించినందుకు చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నా.
ఎప్పుడు ప్రతిసారి కూడా చరణ్ రెడ్డి సార్ ఎక్కడ కలిసినా కానీ మేడం మీరు అని మాట్లాడతారు తప్ప మహిళలను తక్కువ చేసి ఇంతవరకు ఎక్కడ మాట్లాడలేదు, మాట్లాడారు కూడా. అటువంటి వాళ్ళకు నమస్కారం చేస్తా ఉన్నా.